సుందరకాండలో ఇప్పటివరకు మనం 13 అధ్యాయాలు ముగించుకొని నేడు 14వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. హనుమంతుడు తన వాలానికి అంటించిన నిప్పుతోటి లంకనంతా అంటిస్తూ ఆనందపడుతూ ఉన్నాడు. రాక్షసులంతా భయకంపితులై వాళ్ళ భవనాలన్నీ దగ్ధమవుతున్నాయి. వాళ్ళు అగ్నిలో మండుతూ హాహాకారాలు చేస్తూ లంక అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం ఈ 14వ అధ్యాయంలో చెప్పుకుందాం. లంక ముట్టించిన హనుమంతుడు సముద్ర తీరం చేరి నీటిలో తన వాలాన్ని తడుపుకుంటూ మంటలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు. ఒక వంక భయం, మరొక వంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను? ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో